గ్రూప్ 2 పోస్టులు పెంచడంతో పాటు ఇంటర్వ్యూల్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు తరగతుల్ని బహిష్కరించారు. ఓయూ లైబ్రరీ నుంచి ఎన్సీసీ గేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. నిరుద్యోగ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నోటిఫికేషన్లపైనే ఆశలు పెట్టుకున్నామని, ఇలా తక్కువ పోస్టులకు నోటిఫికేషన్ వేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి మరిన్ని గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా రిపోర్టర్ సందీప్ అందిస్తారు ఫోన్ లైన్లో. సందీప్, విద్యార్థుల ర్యాలీ ఇంకా కొనసాగుతుందా? మొత్తంగా ఇప్పుడు విద్యార్థుల్ని ఎన్సీసీ గేట్ వద్ద అడ్డుకొని అరెస్ట్ చేశారు. వీరు ప్రధానంగా వీరి డిమాండ్స్ గ్రూప్ 2 పోస్టుల సంఖ్య పెంచాలి, అలాగే పాత పద్ధతిలో కొనసాగించాలి, పరీక్ష తేదీని కూడా గ్రూప్ 2 పరీక్ష తేదీ పొడిగించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఎస్ఐ పరీక్ష మొత్తం కూడా పాత పద్ధతిలోనే కొనసాగాలి. ఇప్పుడు కొత్తగా ఇంగ్లీష్ మెరిట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇది పూర్తిగా దీన్ని తొలగించాలి, పాత పద్ధతిలోనే కొనసాగించాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇంగ్లీష్ మెరిట్ విధానంతో అనేక మంది విద్యార్థులకు తెలుగు మీడియంలో ఉన్న విద్యార్థులు నష్టపోతారనేది విద్యార్థులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వీటితో పాటు ఇంకా జేఎల్డీఎల్ ఉద్యోగాల దాంట్లో కూడా క్రమబద్ధీకరణను పూర్తిగా ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓయూ లైబ్రరీ నుంచి పెద్ద ఎత్తున కూడా ర్యాలీగా బయలుదేరి ఎన్సీసీ గేట్ వద్దకు వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో ప్రస్తుతం అక్కడ విద్యార్థులందరూ కూడా దాదాపు అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇంకా కూడా మునుముందు దీనిపైన ప్రభుత్వం నుంచి స్పష్టత రాని పక్షంలో వారి భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటిస్తామని విద్యార్థి సంఘాలు తెలుస్తున్నాయి. అక్కడ ప్రభుత్వ దిష్టి బొమ్మలు కూడా దహనం చేసిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సందీప్. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నేత బొత్స మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఇబ్బంది పడుతున్నారు కూలీలు